అమ్మ చేసే విధంగానే ఇది కూడా చేస్తాను నేను. ఇదిగో నేను పెద్ద సైజు అంత నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. లోటా వాటర్కి ఇదిగో దాంట్లోని కరివేపాకు కూడా వేసానండి. అలాగే పసుపు వేస్తున్నాను, బాగుంటుంది పసుపు వేసి చారు. ఇదిగో అరస్పూండు వేసానండి పసుపు. అలాగే కారం పొడి కూడా వేస్తున్నానండి. కారం పొడి స్పూన్ వేస్తాను. ఫస్ట్ పార్ట్లో మటన్ తయారు చేశాను కదా, ఇది కూడా ఈరోజే సండే స్పెషల్. ఇది జాయ్ కోసం మిరియాల చారు చేస్తున్నానండి. ఇదిగో స్పూన్ కారం పొడి వేసానండి. మటను ఇంకా కుక్కర్ రాలేదు. ఇదిగో కారం పొడి, పసుపు, కరివేపాకు, చింతపండు వేసానండి. వాటర్కి ఇది వాటర్ వేస్తున్నాను. ఈ చింతపండుతోని వాటర్తోని కరివేపాకు బాగా మిక్స్ చేయాలి మనం చేత్తోని. ఇది జాయ్కి మిరియాల చారు నేను చేసిందంటే చాలా చాలా ఇష్టం అండి. ఇది మా మమ్మీ దగ్గర నేను నేర్చుకున్నాను. ఈ చారు బాగా మిక్స్ చేయాలి కరివేపాకుని చింతపండును. అప్పుడు ఇది ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మిరియాలు కూడా మనం ఏం చేయాలంటే పోపులకు బదులుగా మిరియాలను ఏం చేస్తానంటే పొడి చేస్తాను. ఇప్పుడు ఇలాగ ఒక 5 నిమిషాలు మనం బాగా కలపాలండి. చింతపండు ఆను కరివేపాకు ఇలాగా మిక్స్ చేస్తామండి. చింతపండుని కరివేపాకుని. కొద్దిగా పసుపు కూడా వేసాను, అర స్పూన్ వేసానండి పసుపు లోటా వాటర్కి. ఇది ఇలాగ కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు బాయిల్ చేస్తాం కదా, ఇది వాటర్ని, చింతపండు వాటర్ని. ఇలా పెట్టేసామండి. ఇప్పుడు దీంట్లోని నేను బాగా తుడుచుకొని ఒకసారి ఈ అమలదస్తాని బాగా తుడుచుకుంటున్నానండి. అమలదస్తాని ఇందులో మిరియాలు వేస్తాను. ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను, చిన్న స్పూను. వేస్తున్నాను. అమలదస్తాతోని దీన్ని మిక్స్ చేస్తున్నానండి, పౌడర్ చేస్తాను మెత్తగా. ఇంకా వీటిలోని మిరియాల చారుకి మనం పోపులు వేయకపోయినా పర్వాలేదు. ఆయిల్ వేసేటప్పుడు మిరియాలు బాగా వేపాలి, స్మెల్ వస్తుందండి అప్పుడు. చారు కూడా మరుగుతుంది. ఒక 15 మినిట్స్ అంతేనండి చారుకి టైము. జాయ్ చూడండి సరదాగా సరదా పడుతున్నాడు. బాగా మిక్స్ చేయాలి, పౌడర్ని మెత్తగా పౌడర్ చేయాలండి. పోపుకి తయారు చేస్తున్నాను. ఇది పావు గంట వరకు చారుని మరగపెట్టాలి. ఇంకా మెత్తగా చారు బాగా కరలాలి, అంటే చింతపండు కొద్దిగా పులుపు వస్తుంది కదా, అందుకు. చూసారు కదా. ఇప్పుడు పోపుకి మనం తయారు చేసుకుంటున్నామండి. డ్రై మిర్చి తీసుకుంటున్నాను. డ్రై మిర్చి తీసుకున్నానండి. అదిగో పోపుకి మనం తీసుకుంటున్నాము. పోపు వెయ్యం, మిరియాల పౌడర్ వేస్తున్నాం కాబట్టి పోపు వెయ్యమండి మనం. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఒక 5 తీసుకున్నానండి. ఇదిగో
ఇందాక పోపు చేస్తున్నాడు జాయ్ సరదాగా పోపు వేస్తున్నాడండి, అది దంచుతున్నాడు. ఇంకా నేను డ్రై మిర్చిని కట్ చేస్తున్నానండి. పోటు బాగా అయిందా? ఇదిగో మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కార్లో కలుపుకోండి పోపు వేసేటప్పుడు మనం. చూసారా వండుతుంది నాన్న, కళ్ళలో పెట్టుకోవచ్చు. రాసేస్తున్నారు చూసారండి, అందులో మిరియాల పౌడర్ పట్టుకొని మీకే ఇదండి. ఇంతే, మనం ఇంకేమి వెయ్యమండి ఇందులో. చారు బాగా మరుగుతుంది చూడండి, ఒక 15 minutes బాయిల్ అవుతే చాలు రసం. ఇది ఒక రొంప చేసిన దగ్గు చేసిన మిరియాల చారు చాలా మంచిదండి, కమ్మగా వెళ్తుంది. ఇప్పుడు మిరియాల చారు ఒక పావుగంట మరిగిపోయాక దానికి ఇదిగో పోపు తయారు చేస్తున్నానండి. పోపుకి ఇదిగో ఆయిల్, ఇది ఎక్కువ టైం పడతలేదండి. మటన్కి విజిల్స్ వస్తున్నాయి. సండే స్పెషల్ అండి మా జాయ్కి నాకు, ఇది ఈరోజు స్పెషల్. ఇంకెవరు లేరు. పట్టుకొని పోతా చాలు. కుక్కర్ దించుతున్నానండి. ఇక పోపుకి నేను ఆయిల్ పెట్టాను. ఇదిగో చారు కదండి, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. నేను స్పూన్ తీసుకున్నాను ఆయిల్. తీసుకోండి, నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను. మటను చికెన్కి ఫిష్కి అయితే ఎక్కువగా ఆయిల్ తీసుకుంటానండి, మిగతా వాటికి అంత ఆయిల్ అయిన వాళ్ళు యూజ్ చేయను. చాలు పొడి చేసిక అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు ఇవి వేసానండి. మిరియాల పౌడర్ వేసాను, అక్కడ పెట్టేస్తున్నాను. మిరియాల పౌడర్ వేసాను. ఇగో బాగా వేగాలండి. అది బాగా వేగాక ఆ స్మెల్ కూడా వస్తుందండి, మిరియాల స్మెల్ అటు వస్తుంది. ఇది ఏంటంటే కప్పం పెట్టిన రొంప చేసిన ఈ మిరియాల చారు అమ్మ చేస్తుంది. అలాగా అది బాగా వేగుతుంది. తర్వాత ఇప్పుడు నేను మిర్చి ఇగో పోపులు తీసుకున్నాను. పోపులు వేయాలండి, కరివేపాకు, డ్రై మిర్చి, వెల్లుల్లి తీసుకున్నాను. అవి బాగా వేగాలండి.
ఇప్పుడు మనం ఇందులో పోపు వేసేస్తామండి, అంతే, ఇంకేమీ లేదు. పోపు బాగా వేగాక స్టవ్ ఆరింది. చారు మరుగుతుంది చూడండి. 15 మినిట్స్ అయింది కదా. చారు మరీ పొల్లగా వచ్చేస్తుంది బాగా ఎక్కువ మరిగితే. దీన్ని నేను పోపు వేస్తానండి ఇప్పుడు. 5 నిమిషాలు పెంచి చూపుతున్నానని ఏమనుకోనండి. బాగా వేగిన తర్వాత మనం ఇందులోని చారు పోపు వేస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ టైం పట్టదులేండి చారుకి. 15 మినిట్స్లో చారు అయితే టకటక అందరికీ, లేడీస్ అందరికీ తెలిసిందే. చాలా ఈజీ అయింది ప్రాసెస్ అంతానా. నాటు పట్టుకొని జాయ్కి నేను చేసిన చాలా చాలా ఇష్టం అండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి, నేను సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుంటాను. మేము సరిగా ఒక్క 5 మినిట్స్ కాదు, 2 మినిట్స్ 3 మినిట్స్ చాలు మరిగితే చాలండి. ఇది మరి ఎక్కువ మరగకూడదు, పోపు వేసిన తర్వాత టేస్ట్ ఉండదు. ఉప్పు వేయలేదు నేను, ఇప్పుడు వేసాను. పోపుకి దగ్గు వస్తుంది. వేసిన తర్వాత ఇదిగోండి ఆపేస్తున్నాను. చారు అయిపోయింది అంతే. అలాగే మటన్ కూడా అయిపోయింది. ఇప్పుడు రైస్ పెడతానండి.